టీ20 వరల్డ్ కప్ లో భారత్ తమ తొలి మ్యాచ్ ఈ రోజు ఐర్లాండ్ తో తలపడనుంది. న్యూయార్క్ లోని నాసా క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి ఈ మ్యాచ్ జరగనుంది. అయితే భారత్ ఐర్లాండ్ జట్లు ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఆడిన 7 మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లోను గెలిచి టీ20 వరల్డ్ కప్ లో శుభారంభం చేయాలని భారత్ భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. మరీ ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు ఎవరనేది ఆశ్చర్యంగా మారింది. ఎందుకంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా 3 ఎంపికలు ఉన్నాయి. అయితే తొలి మ్యాచ్ లో ప్రయోగాత్మకంగా బరిలోకి దిగితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. ఒకవేళ ప్రయోగాల జోలికి వెళ్లకూడదనుకుంటే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది. అప్పుడు విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఇక 5వ స్థానంలో కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా రిషబ్ పంత్ కు చోటు దక్కనుంది. అలాగే ఆల్ రౌండర్లుగా శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కే అవకాశంగా కనిపిస్తుంది. అదే జరిగితే మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగడం ఖాయం. ఇక ఫాస్ట్ బౌలర్ల విభాగంలో సిరాజ్ బెంచ్కే పరిమితం కానున్నాడు. దీంతో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు ప్లేయింగ్ 11 లోకి రానున్నారు. మొత్తంగా టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్.